చొరబాట్లు మన దేశానికి కొత్తేమీ కాదు. సుమారు 10,000 కిలోమీటర్ల మేర మన సైనికుల కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ సరిహద్దుల్ని కాపలా కాస్తున్నా సరే అవి ఆగట్లేదు. ఇటీవల కాలంలో శత్రువుల చేతికి డ్రోన్లు వచ్చాయి. వాటిని ఉపయోగించి మారక ద్రవ్యాలను, నకిలీ కరెన్సీలను, అక్రమ ఆయుధాలని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇవి మరి చిన్నగా ఉండడం వల్ల మన రాడర్ల కళ్ళు గప్పి మరీ రాగలుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక పరికరాలని మన దేశం తయారు చేసుకుంటూనే ఉంది. కానీ వాటితో పాటు ఈ విచిత్ర వీరుల్ని సన్నద్ధం చేసుకుంది. అవే గద్దలు. ఇందుకోసం సుమారు 15 నల్లగద్దలు, గరుడ పక్షులు, పాల్కెన్నెలకు 6 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చింది. ఆ మధ్య ఉత్తరాఖండ్లోని ఔలీలో జరిగిన భారత్, అమెరికా సంయుక్త విన్యాసాల్లో ఈ సుశిక్షిత పక్షుల్ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసింది. శత్రు డ్రోన్లను కనిపించగానే రివ్వున ఎగురుతూ వెళ్లి వాటిని కుప్పకూల్చివేసి ఆ పక్షుల తెగువ, వేగం, చూపలను ఆకట్టుకుంది. అయితే వాటిలోని కరణ్, అర్జున్ అనే 2 నల్ల గద్దలు అప్పటికే వందలాది డ్రోన్లను కూల్చి సత్తా చాటుకున్నాయంట. అంతేకాదు తలపైన బుల్లి కెమెరాను ధరించి అవి దేశ సరిహద్దుల్లో కాపలా కూడా కాస్తున్నాయట. ఇంతకీ ఈ పక్షుల్ని ఎందుకు ఎంచుకోవాలి అంటారా? ఇవి వేటాడే తీరు చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది కాబట్టి ఏ పక్షిని ఇవి నేరుగా వెళ్లి ఢీ కొట్టవు. అలా ఢీ కొడితే తమకి గాయాలవుతాయని వాటికి తెలుసు. అందుకే పక్కగా వెళ్తూ ముందు వాటి రెక్కల్ని తమ బలమైన గోళ్లతో తెగ్గొట్టి కింద పడేస్తాయి. పైగా వీటిది అచ్చమైన డేగ కన్ను. ఏ అత్యాధునిక కెమెరాలకి తీసిపోనంత నిశితంగా చూడగలవు. ఈ లక్షణాలన్నీ డ్రోన్లను కూలగొట్టడానికి చక్కగా ఉపయోగపడతాయి. అందుకే డ్రోన్లలోని ఇట్టే విరిగిపోయే భాగాలైన రోటర్లు, ప్రొపెల్లర్ల పైన దాడి చేసేలా వీటిని శిక్షణ ఇస్తున్నారు. వీటికి ఏ ప్రమాదము జరగకుండా కాళ్ళకి లెదర్ కవచాలు తొడుగుతున్నారట. 2 కేజీల కన్నా తక్కువ బరువున్న డ్రోన్లను కూల్చివేతకే వీటిని పంపిస్తున్నారు. వందలాది డ్రోన్లను కూల్చివేసిన ఈ పక్షులకు ఇప్పటిదాకా ఏ ప్రమాదము జరగకపోవడం విశేషమే. అందుకే ప్రతి పక్షి పైన శిక్షణ, ఇతర అవసరాల కోసం ఏటా 5 లక్షల దాకా ఖర్చు చేస్తున్నారట. అంత ఖర్చు అనుకోకండి. శత్రు దేశాల డ్రోన్లను అటకాయించే డిఫెన్స్ డ్రోన్ల కోసం ఇప్పటికే మన సైన్యం 5 నుంచి 50 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతోంది. వాటితో పోలిస్తే ఇది చాలా తక్కువే. మరి మన సైన్యంలోకి కొత్తగా వచ్చిన గద్దలు, గరుడ పక్షులు పోలీసులు జాగిలాల స్థాయి హోదాని కల్పిస్తున్నారు. ఆ జాగిలాల కమాండర్గా ప్రసిద్ధుడైన సేనా మెడల్ గ్రహీత లాన్స్ నాయక్ రాజశేఖర్ కుమార్ వీటిని పర్యవేక్షిస్తున్నారు. కరణ్, అర్జున్లతో పాటు వీటిలో 15 పక్షుల దాకా ఉన్న వాటన్నిటికీ కలిపి అర్జున్ ఈగల్స్ అనే పిలుస్తున్నారట. అదండి ఈ పక్షి సైనికుల కథ.